హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీ ఉమ్మ. సో ఈరోజు మన పంచాయతీల విషయం ఏమిటి అంటే, రేపే సండే బిగ్ బాస్. చాలామంది షూట్స్ అయిపోయినాయి, కొంతమంది వెళ్ళిపోయారు. సో చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా, ఈసారి చాలా ఫిల్టర్ చేసి 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 పంపించారు. సో దీంట్లో ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఇచ్చిన లిస్ట్ మాత్రం కన్ఫర్మ్ లిస్ట్ అండి. ఎందుకు అంత ధైర్యంగా ఇచ్చాను అంటే, ఆ పిక్చర్ విత్ లిస్ట్ ఇచ్చాను. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. కాకపోతే నాకు దీంట్లో అంత కొంచెం కొత్త ఫేసెస్ కనిపిస్తున్నాయి. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంది. సో ఎవరెవరు హోల్డ్లో ఉన్నారు, ఎవరెవరు వెళ్ళారు, ఈ కొత్త వాళ్ళు ఎవరు ఏంటి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ నైనికా డాన్సర్ కన్ఫర్మ్ వెళ్ళిపోయింది తనైతే అన్డౌటెడ్లీ. నెక్స్ట్ బేబక్క. ఫస్ట్ నుంచి మనం అనుకుందే, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, బేబక్క వెళ్తున్నారు, ఒక యూట్యూబర్ పెజవాడ బేబక్క అని చెప్పి మన అందరికి కూడా తెలుసు. సో నెక్స్ట్ యష్మి గౌతమ్, తను కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చాలా సీరియల్స్లో చేసింది, ఎస్పెషల్లీ స్టార్మా. అంతకుముందు యాక్చువల్లీ తిను వచ్చేసి జీ తెలుగు నుంచి వచ్చిందనమాట. జీ తెలుగులో అంతకుముందు మీరు చూస్తే కనుక నాగభైరవి అని ఒక సీరియల్ వచ్చేది. చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాగభైరవి అని చెప్పేసి ఒక సీరియల్ వచ్చేసింది. సో వాళ్ళే ఓన్ ప్రొడక్షన్ చేశారు. ఆ అమ్మాయి యష్మి గౌతమ్. నెక్స్ట్ యాజ్ యూజువల్ నేను ఈ పేరు కూడా ముందే చెప్పాను, ఆదిత్య ఓం. లాహిరి హీరో ఆదిత్య ఓం. నేను బిఫోర్ కూడా చెప్పాను, ఆల్రెడీ కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ ఆదిత్య ఓం కూడా వెళ్ళిపోయారు. నెక్స్ట్ నిఖిల్. మన అందరికీ తెలిసి నిఖిల్ కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్, తను కూడా చాలా ఫేమస్. తను కూడా వెళ్ళాడు. యాక్చువల్లీ ఇద్దరు, తన లివింగ్లో ఇంకొక వేరే అమ్మాయితో ఉన్నాడు, ఇద్దరు వెళ్తారు అనుకున్నాము, బట్ తను ఒక్కడే వెళ్ళాడు, నిఖిల్. నెక్స్ట్ అభయ్ కూడా మన అందరికీ తెలిసిందే, గీతా గోవిందం ఇట్లాంటి సినిమాల్లో మనకి సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు. సో యాజ్ యూజువల్గా ఒక చిన్న కామెడీ ఆర్టిస్ట్ని అట్లా తీసుకున్నారు కాబట్టి దీన్ని తీసుకున్నారు. నెక్స్ట్ ట్రెండ్. ఒక 3 months నుంచి ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, శాటిలైట్ ఛానల్ చూసినా, ఎక్కడ చూసినా ఒకటే పాట, శేఖర్ భాష. సో రాసరం లావణ్య ఇష్యూలో మనకి ఫస్ట్ నుంచి కనిపిస్తున్న పర్సన్ శేఖర్ భాష. సో శేఖర్ భాష కూడా దీనిలో వెళ్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత. ఈ అమ్మాయి మీకు తెలుసు, 7 Arts అనే దీని నుంచి వచ్చింది. ఆ తర్వాత బేబీ సినిమాలో మెయిన్ విలన్గా చేసింది కొంచెం, అంటే ఆ హీరోయిన్కి ఎగ్నెస్ట్గా తన లైఫ్ కెరీర్ పాడవడానికి. యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ కిరాక్ సీత కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా కన్ఫర్మ్ క్యాండిడేట్. నేను లాస్ట్ టైం చెప్పిన వాళ్ళలో ఒక్కళ్ళిద్దరు మిస్ అయ్యారేమో, కానీ వాళ్ళు కూడా హోల్డ్లో ఉన్నారు, ఎవరు మిస్ అవ్వలేదు. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే కనుక నేను దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను. విష్ణుప్రియ కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ప్రేరణ, తిను కూడా ఒక సీరియల్ అమ్మాయి, తను కూడా దీనిలో ఉంది. నెక్స్ట్ పరమేశ్వర్, ఆ అమ్మాయి కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణి, ఈ అమ్మాయి కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్, తిని కూడా వెళ్తుంది. నెక్స్ట్ వీళ్ళు మన అందరికీ అంత పేరు చెప్పగానే స్ట్రైక్ అవ్వరు, సెర్చ్ చేసుకొని గూగుల్లో అట్లా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మణికాంత్, ఇతను కూడా ఒక చిన్న ఆర్టిస్టు. చూడాలి బిగ్ బాస్తో తినకు కూడా ఫేమ్ వస్తుందా లేదా, వీళ్ళందరూ ఎన్ని వారాలు ఉంటారు ఏంటనేది. లాస్ట్ రవితేజ అనపర్తి, తిను కూడా ఒక ఆర్టిస్టు. తను కూడా స్టార్టింగ్ ఆర్టిస్ట్, అంటే బడింగ్ ఆర్టిస్టే. మేబీ ఫేమ్ వస్తే చూడాలి దీంట్లో బిగ్ బాస్ త్రూ వెళ్ళిన తర్వాతే. వాళ్ళందరూ ఇంతకుముందు ఎక్కడ చేశారు ఏంటి, ఏ సినిమా, ఏ సీరియల్ క్యారెక్టర్, ఏ సినిమాల క్యారెక్టర్ అని మనం అందరం ఎట్లా సెర్చ్ చేసి పెడుతూ ఉంటామో, సో అలానే చూడాలి. ఈ మిగతా కొన్ని నేమ్స్ ఉన్న వాళ్ళు అయితే మనకి రెగ్యులర్గా తెలుసు, కానీ సో దీంట్లో ఇంకా మనకి హెడ్ అండ్ సిక్ లాగా కొన్ని పేర్స్ ఉన్నాయి. అంజలి పవన్ లాస్ట్ టైం కన్ఫర్మ్ క్యాండిడేట్, ఈసారి కూడా కన్ఫర్మ్ అని చెప్పేసి అన్నారు. సో తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుందా, వీళ్ళతో పాటు వెళ్తుందా అనే విషయం అయితే ఇంకా తెలియదు. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోయారు అని చెప్పేసి వినిపిస్తుంది హౌస్లోకి. నెక్స్ట్ వచ్చేసి అంజలి పవన్ ఒకళ్ళు, అండ్ జబర్దస్త్ క్యాండిడేట్లో మనం ఇప్పుడులాగా అనుకున్న జబర్దస్త్లో కూడా ఒకళ్ళు ఉంటారు అనుకున్నాము, అది భాస్కర్ అంటున్నారు కొంతమంది. నరేష్ పవిత్ర ప్లేస్లో రీప్లేస్ చేయడానికి ఫైమా ప్లేస్ రీప్లేస్ చేయడానికి పవిత్రానా ఏంటి అనేది చూడాలి. ఒక 4-5 మెంబర్స్ మాత్రమే హెడ్ అండ్ సిక్ ఉంది తప్ప మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్, నేను లాస్ట్ టైం మీకు నేను ఇది కన్ఫర్మ్ లిస్ట్ అని ఏది ఇచ్చానో వాళ్ళే వెళ్ళారు. ఈ 4-5 మెంబర్స్ ఎవరు అంటే లాస్ట్లో మణికాంత్, కళ్యాణి అండ్ రవితేజ అనపర్తి, ఇట్లాంటి వాళ్ళు ఒక 3-4 మెంబర్స్ తప్పించి. సో రేపు సండే షో స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిమా పంచాయతీ. నేను డెఫినెట్గా ఏ రోజు ఎపిసోడ్ గురించి క్లియర్గా నేను మీకు పెడతాను. అండ్ ఎవ్రీ సండే ఎలిమినేట్ అయిన వాళ్ళది కూడా నేను డెఫినెట్గా ఆ ఫోటోస్ కూడా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. డెఫినెట్గా మాకు తెలుస్తుంది కాబట్టి మిడ్నైట్ వెళ్తూ ఉంటాము. సో చూడాలి. లాస్ట్ ఇయర్ అయితే నేను మ్యాక్స్ అందరిది కవర్ చేశాను, ఇయర్ కూడా ట్రై చేస్తున్నాము. మ్యాక్స్ నా వరకు వచ్చిన ప్రతి ఫుటేజ్ నేను ట్రై చేసి మ్యాక్స్ మీకు అప్డేట్స్ ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిమా పంచాయతీ. నేను మీ అమ్మ. థ్యాంక్ యూ.